తప్పు చేస్తే మీ మూర్ఖం పదే పదే పోలీసులపై ఆరోపణలు చేయడం కండిషనల్ బెయిల్ కాకానికి అలవాటుగా మారింది. దొంగతనం చేశామని అంగీకరించిన ఇద్దరికి వైసీపీలో పదవులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకోండి. ఏడుకొండలు మరణం బాధాకరం. ఆయన చావుకు పోలీసులకు సంబంధం లేదు. శాంతి భద్రతల విషయంలో ఎంతో నిక్కచ్చిగా పనిచేసి ఎస్పీ అజితపై విమర్శల. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించడం కాకానికి తగదు. ఉదయగిరి నారాయణను లాకప్ డెత్ చేసిన ఎస్ఐను వెనుకేసుకొచ్చిన చరిత్ర కాకానిది. కాకాని చేసిన పాపాలు పండబోతున్నాయి. ఆయనతో పాటు ఆయన రైట్ హ్యాండ్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి మట్టెంపాడులో చేసిన భూ కుంభకోణాలను ఉపేక్షించబో. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటీవల మనుబోలు మండల పరిధిలో 2 డజన్లకు పైగా వ్యవసాయ మోటార్లు, బంగారు గొలుసుల దొంగతనాలు జరిగాయి. ఆ చోరీలకు సంబంధించి చెరుకుముడికి చెందిన ఏడుకొండలతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడుకొండలు మోటార్లు దొంగతనం చేసే అలవాటు, మిగతా ఇద్దరు కొనుక్కునే అలవాటు. ఆ కొన్నోళ్ళు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు. సో 10వ తేదీ తీసుకొచ్చారు, విచారించారు, మళ్ళీ పంపించేశారు. మళ్ళీ రమ్మంటే కూడా అతను రాలేదు. 14వ తేదీ ఉదయం మిగతా ఇద్దరు ముద్దాయిలు వచ్చారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మేము దొంగతనాలు చేసింది వాస్తవం, మోటార్లు దొంగతనం చేసింది ఎక్కడ అమ్మింది అన్ని వివరాలు చెప్పేశారు. ఈ ఏడుకొండలు రాలేదు. ఆ ఊర్లోనే బంగారు గొలుసు దొంగతనం చేశాడు. సేమ్ క్యాస్ట్. ఆమె పోలీసులకు ఫోన్ చేసింది, ఇక్కడ మీ స్టేషన్కి రాకుండా మందు తాగుతూ ఉన్నాడు అని చెప్పి ఆమె ఫోన్ చేసింది. పోలీసులు పోయినారు అక్కడికి. పోలీసులు పోతే తీవ్రమైన సెడేషన్లో ఉన్నాడు. తీసుకొచ్చి మనుబోలు ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకొచ్చారు. అక్కడ ఉండే పరిస్థితి బాగాలేదని మళ్ళీ గూడూరుకి తీసుకుపోయాడు. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు 10వ తేదీ తీసుకొని వచ్చింది, 12వ తేదీ వదిలిపెట్టింది, సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డ్ అయింది. ఈయన సర్వేపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు నిన్న స్టేట్మెంట్ లాకప్ డెత్ అన్నాడు. ఈరోజు పోలీసులు ఒత్తిడి వల్ల చనిపోయినాడు అన్నాడు. ఆ ముద్దాయిల్ని పక్కన పెట్టించుకొని మాట్లాడాడు. ముద్దాయిలు ఏం చెప్పారు, మేము ఒప్పుకున్నాము, దొంగతనం చేసింది నిజమేనని ఒప్పుకున్నామని చెప్పారు. నువ్వు దొంగల్ని పక్కన పెట్టుకొని మాట్లాడావు. ఎస్పీని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పోలీసుల్ని నువ్వు ఏ ఏ ఏ ఇష్యూ నీ పార్టీ ప్రోగ్రామ్ చేసినా పోలీసుల మీదకి పోతుండవు. నువ్వు కండిషన్ బెయిల్లో ఉండవు. నేను ఒక్క మాట అడుగుతాను, ఏడుకొండలు చనిపోవటం మాకెవరికి ఇష్టం లేదు. దాంట్లో మేమెవరు సంతోషపడం. కానీ పోలీసుల వల్ల చనిపోలేదు. పోలీసులు కొట్టి లాకప్ డెత్ కాదు, బయటకు వదిలేసేసినారు. 3 ముద్దాయిలను వదిలేసేసినారు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడతాడు, కాకానికి వద్దనండి, ఆ పోలీసులు ఒత్తిడి వల్ల చనిపోయినాడు అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావటం లేదు.